హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. నిన్న నైట్ నేను ఆవకాయ ప్రిపేర్ చేశాను కదా. సో మార్నింగ్ వచ్చిన వెంటనే ఓపెన్ చేసి చూశానమాట. ఆయిల్ అంతా పైకి తేలింది. స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో అసలు. మార్నింగే రైస్లో వేసుకుని తినేయాలనిపించింది అనమాట. అంత బాగుంది స్మెల్ అయితే. సో ఒకసారి బాగా మిక్స్ చేసి కాసేపు అయితే ఎండలో పెట్టాను. ఇంక తెచ్చేసి లోపల పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత మిల్క్ కాచేసాను. నిన్న మేగడ తీయలేదు పాల్లోంచి. సో మేగడ తీసుకుని పెట్టుకుంటున్నాను అనమాట పక్కకి. ఈ మేగడంతా బాక్స్ నిండా అయిన తర్వాత నెయ్యి కాచుకుంటాను. సో మీకు కూడా చూపిస్తాను ఎంత నెయ్యి వచ్చిందో ఏంటనేది. తర్వాత ఒకవైపు పిల్లల కోసం మిల్క్ పెట్టేశాను, ఇంకొక వైపు నా కోసం టీ కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మేగడైతే బాక్స్లో సకానికి వచ్చింది. ఇంకొక 4-5 డేస్లో ఫుల్ అయిపోతుంది. సో చేసిన తర్వాత చూపిస్తాను. ఇంకా నిన్న నైట్ కొంచెం రైస్ మిగిలిందనమాట. అంటే మిగలడం కాదు, నేనే ఎక్కువ రైస్ పెట్టాను నిన్న నైట్ మార్నింగ్ చద్దన్నం కోసం అని చెప్పేసి. మిగిలిన అన్నాన్ని అంతటిని ఇలా కర్డ్ కలిపేసాను. ఇంకా నాకు మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట. సో పిల్లలైతే ఎలాగో తినరు, సో అందుకే వాళ్ళ కోసం అనేసి మ్యాగీ చేసేస్తున్నాను క్యారెట్ వేసి. ఇంకా నేను నైట్ ఆవకాయ పట్టాను కదా, ఆవకాయ కాంబినేషన్లో చేద్దాను, సూపర్ టేస్టీగా ఉంది. ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ రైస్ పెట్టేసుకున్నాను. ఎగ్స్ కూడా ఎగ్ బాయిలర్లో పెట్టి బాయిల్ చేసేసుకున్నాను అనమాట. సో వీటిని అయితే కాసేపు వాటర్లో వేసి ఉంచుతున్నాను, చల్లగా అవుతాయని చెప్పేసి. ఈ బాయిలర్ వచ్చినప్పటి నుంచి ఎగ్స్ పగలకుండా చక్కగా బాయిల్ అవుతున్నాయి. చాలా రీజనబుల్ ప్రైస్లోనే 123 అంత కాస్ట్ పడిందంటే అమెజాన్లో తీసుకున్నాను నేను. చాలా బాగా పనిచేస్తుంది. ఎగ్స్ బాయిల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మనం చూసుకోకపోయినా కూడా ఏం పర్లేదన్నమాట. సో ఇంకా రసం కంప్లీట్ అయిపోయింది. ఇవాళ ఎగ్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఎగ్ ఉల్లిపాయ కారం కర్రీ చేస్తున్నాను. సో కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఎగ్స్ కూడా పీల్ ఆఫ్ చేసేసుకుని ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాను అనమాట. ఇలా ఘాట్లు పెట్టుకుని ఫ్రై చేసుకుంటే లోపల కూడా ఆయిల్ మసాలా వెళ్ళి మంచిగా ఫ్రై అవుతాయి. సో ఇంకా ఉల్లిపాయ కారం అని చెప్పాను కదా, ఇంకా వెల్లుల్లి దానికి కావాల్సినవన్నీ కూడా తీసుకుని పెట్టుకున్నాను. ఫైనల్గా కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో నేను మార్నింగే అప్లోడ్ చేశానమాట. ఎగ్ ఉల్లిపాయ కారం రెసిపీ షార్ట్స్లో ఉంటుంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెక్ చేయండి. కర్రీ అయితే సూపర్ వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. ఎగ్స్తో మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం. టొమాటో కర్రీ, వంకాయ కర్రీలో వేసుకుని అలా చేసుకుంటూ ఉంటాము. కాకపోతే అప్పుడప్పుడు ఉల్లిపాయ కారం, వెల్లుల్లి కారం ఇలా కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా వేడివేడి అన్నంలో ఎగ్ ఉల్లిపాయ కారం వేసుకుని తింటే చాలా బాగుంది. ఇంకా కర్రీతో పాటు ఆవకాయ కూడా ఉంది కదా, సో ముక్క అయితే కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటుంది. అయినా కూడా అస్సలు ఆగలేక ఇంక వేసేసుకున్నాను అనమాట, టేస్ట్ చూద్దామని చెప్పేసి. ఇంకా ఆవకాయ ఉండగా ఇంకా కర్రీ కూడా అవసరం ఉండదు, అంత బాగుంటుంది ఆవకాయ. మీలో ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకు తెలుసు అందరికీ ఇష్టం ఉంటుంది, ఆవకాయ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. అది కూడా కొత్త ఆవకాయ అయితే ఇంకా భలేగా ఉంటుంది స్మెల్ అదంతా కూడా. సో ఆవకాయ వేసుకొని నేనైతే లంచ్ చేసేస్తున్నాను. ఇంకా పిల్లలకు కూడా పెట్టేశాను ఆల్రెడీ. తర్వాత నేను తింటున్నాను అనమాట. ఇంకా ఆవకాయ తినేటప్పుడు అనిపించింది కర్రీ వేసుకోకుండా ఉండాల్సిందేమో అని చెప్పేసి, అంత బాగుంది టేస్ట్ అయితే. ఇంకా మా చిన్నోడు కూడా ట్రై చేశాడనమాట. అసలు యాక్చువల్గా మా చిన్నోడు పికిల్స్ ట్రై చేస్తాడు. ఐషు అయితే చిన్నప్పటి నుంచి అస్సలు పికిల్ జోలికే వెళ్ళలేదు. కానీ మా చిన్నోడు అయితే మాత్రం పికిల్స్ కొంచెం స్పైసీగా ఉన్నవన్నీ ట్రై చేస్తాడు. ఐషు అంత స్పైసీగానే తిందనమాట. సో పిల్లలకైతే లంచ్ పెట్టేశాను. మా చిన్నోడు క్రికెట్ ఆడమని కోపగించుకున్నాడు అనమాట. ఇక్కడ వాళ్ళ అక్కేమో నేను ఆడలేనని చెప్తుంది. మార్నింగ్ నుంచి ఆడుతుంది పాపం, ఇంకా ఆడమని ఫోర్స్ చేస్తున్నాడు. మా ఇష్యూ ఏమో ఆడలేక నేను ఇప్పుడు ఆడను, కాసేపు ఉన్నాక ఆడతానని చెప్తుంటే ఇంకా కోపగించుకొని కూర్చున్నాడు. అసలు ఈ మగపిల్లలకి క్రికెట్ పిచ్ ఎందుకు ఇంత ఉంటుందో నాకు అర్థం కాదు. మా చిన్నగారు అబ్బాయి కూడా అంతే అనమాట. ఎంత పిచ్చో క్రికెట్ అంటే అసలు. క్రికెట్ మ్యాచ్ ఉంటే చాలు, సండే స్కూల్ హాలిడే కాబట్టి సండే అసలు లంచ్ కూడా ఇంటికి వచ్చి ఇవ్వడు కాదు, అంతలా ఆడేసివాడు అనమాట క్రికెట్. ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా కిచెన్లోకి రాలేదు. ఎందుకు అంటే నేను నా రూమ్ క్లీన్ చేశాం కదా, క్లీన్ చేసేటప్పుడు అంతా బాగానే ఉంది. ఇంక ఈరోజు దాని ఎఫెక్ట్ చూపించింది అనమాట. బ్యాక్ పెయిన్ వచ్చేసింది ఫుల్. కానీ సో ఇంకా బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి కాసేపు పడుకుందామని పడుకుంటే ఫుల్గా నిద్ర పట్టేసింది నాకు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది అనమాట. ఇంకా చూసారు కదా, మార్నింగ్ నుంచి గిన్నెలు ఏం క్లీన్ చేయలేదు, అలానే ఉండిపోయినాయి. దానికి తోడు నేను ఇడ్లీ కోసం పప్పు కూడా నానబెట్టాను, ఆ విషయమే మర్చిపోయాను నేను. ఇంకా సడన్గా గుర్తొస్తే నిద్దట్లో వెంటనే లేచేసానమాట. లేచి ఫస్ట్ అయితే పప్పు క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత గిన్నెలన్నీ కూడా ఒకటి లైన్గా పెట్టుకుని మొత్తం అన్నీ క్లీన్ చేశాను అనమాట. అవన్నీ క్లీన్ చేసేటప్పటికి నిజంగా ఎంత కష్టమైపోయిందో, చాలా గిన్నెలు అయిపోయినాయి. ఇంకా పప్పు రుబ్బేసి ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసుకునేటప్పటికి 7:30 అయిపోయింది టైము. అప్పటికి నేను ఇంకా డిన్నర్ ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంకా మా హస్బెండ్ ఏమన్నారంటే బయట నుంచి ఆర్డర్ చేసేస్తానులే, ఇంకా చాలా టైం అయిపోయింది కదా, నీకు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది కదా అని చెప్పేసి అన్నారనమాట. అసలుకే బ్యాక్ పెయిన్ వస్తుంది, నేనేమో బాగానే ఉంది కదా అని చెప్పేసి మార్నింగ్ పప్పు నానబెట్టేశాను. ఇంక ఈ గ్రైండర్ కడిగి అదంతా తీసేటప్పటికి ఇంకా ఎక్కువగా అనిపించేసింది బ్యాక్ పెయిన్.
ఫుడ్ ఏమో ప్యారడైజ్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేశారు. బయట నుంచి బిర్యానీ ఆర్డర్ చేసుకొని చాలా రోజులైపోయిందనమాట. అసలు ఈ సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి బయట ఫుడ్ అయితే చాలా తగ్గించేసాము. ఇవాళ కూడా అసలు ఆర్డర్ చేసుకునేది లేదు. ఇంక ఇడ్లీ పిండి ఎలాగో రుబ్బుతున్నాను కదా, ఇంకా కొంచెం చట్నీ చేసేసి ఇడ్లీ వేసేద్దాం అనుకున్నాను. కానీ ఇడ్లీ పిండి రుబ్బేటప్పటికే 7:30 అలా అయిపోయిందనమాట. ఇంకా పిల్లలకి ఆకలేసేస్తుంది, ఎందుకులే ఇంకా అని చెప్పేసి ఆయన బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసేసారు. తర్వాత ఫుడ్ వచ్చింది, తర్వాత ఓపెన్ చేశాను అనమాట. ఇప్పుడు ఇడ్లీ పిండి అదంతా కంప్లీట్ అయిపోయింది. బింది కూడా క్లీన్ చేసేసుకొని వాటర్ పట్టేసుకుంటున్నాను. మార్నింగ్ లేచేటప్పటికి ఫుల్గా ఉంటుందని చెప్పేసి గ్రైండర్ కూడా అయిపోయిందనమాట, క్లీన్ చేసేసుకున్నాను. ఈ పిండిలు పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా డిన్నర్ చేసేయడమే. పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళి వచ్చేసారు. సో ఇంకా నలుగురం కూర్చుని డిన్నర్ చేసేసామన్నమాట. మీలో ఎంతమందికి ప్యారడైజ్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ ప్యారడైజ్ బిర్యానీ హైదరాబాద్లో తిన్నానమాట. కానీ ఇప్పుడు ప్యారడైజ్ బిర్యానీకి అప్పుడు బిర్యానీకి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు చాలా టేస్టీగా అనిపించింది, ఇప్పుడైతే కొంచెం టేస్ట్ అయితే తగ్గిపోయినట్టు అనిపిస్తుంది అనమాట నాకైతే. సో మీకు ఎప్పుడైనా ప్యారడైజ్ బిర్యానీ తింటే కనుక ఎలా అనిపించిందో టేస్ట్ కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.